డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. రేపో మాపో ఖచ్చితంగా జోగి రమేష్ బెయిల్ రద్దయ్యే సూచనలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున సిట్టు కూడా ఈ కల్తీ మద్యాన్ని విచారణ చేస్తున్న సిట్టు వాళ్ళ బెయిల్ రద్దు చేయమని ఏసీబీ కోర్టులో విత్ ప్రూఫ్స్ వాళ్ళు కూడా పిటిషన్ వేయటం జరిగింది. మరి జోగి రమేష్ బెయిల్ రద్దవుతుందా? రద్దయితే ఇక మళ్ళీ ఎప్పటికి తిరిగి బయటకు వచ్చేది? ఆల్రెడీ గతంలో దాదాపుగా 3 నెలల పాటు జైల్లో ఉన్న జోగి రమేష్ బయటకు రావడానికి అంతకాలం పడితే వచ్చి రాగానే గోడకు కొట్టిన బంతిలాగా మళ్ళీ తిరిగి జైలుకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటే నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వస్తాడు అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ల రూపంలో మీ దాకా వస్తాయి. అలాగనే చాలామంది నోటిఫికేషన్లు రాగానే ఇమ్మీడియట్గా దాన్ని వీడియోని చూసే ప్రయత్నం చేయండి. తద్వారా మన ఛానల్కి కొంచెం సజెషన్స్, ఇంప్రెషన్స్ కూడా ఎక్కువగా పెరుగుతాయి. ఈ మధ్య రాగానే తర్వాత చూద్దాం లేని ఉద్దేశంతో కొంతమంది స్కిప్ చేస్తున్నట్టుగా కొంత సమాచారం వస్తుంది యూట్యూబ్ నుంచి. సో ప్లీజ్ మన నోటిఫికేషన్ రాగానే ఇమీడియట్గా ఆన్ చేసి చూడండి ఒకసారి వీడియోలో ఏముందనేది. ఇక అసలు విషయానికి వస్తే, జోగి రమేష్ బెయిల్ రద్దు చేయమని ఈ రోజున సిట్టు విజయవాడ ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ వేసింది. అందుకు తగ్గ ఆధారాలని, అంటే 2 రకాలైన ఆధారాలు ఉన్నాయి ఇక్కడ సిట్టు దగ్గర. ఈ రోజున ఈ బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారు అనేది నేను గత వీడియోలో కూడా చెబుతూ వచ్చాను. మన కుండబద్దల్లోనే పొద్దున పెట్టాను ఒక వీడియో, అందులోనూ ప్రస్తావించాను. అలాగనే నిన్న ఆయన ఇంటిపైన దాడి జరిగిన సమయంలో కూడా ఆయన మాట్లాడిన మాటలను కానీ వాటిని అన్నిటిని ఉద్దేశించి చెప్పడం కూడా జరిగింది. ఆయన బెయిల్ రద్దుకి చాలా అవకాశాలు ఉన్నాయి అనేది. ఈ రోజున సిట్టు కూడా అదే ఒక మూవ్ తీసుకుంది. దాదాపుగా ఇలాంటి విశ్లేషణ చేయటం మన కుండబద్దల ఛానల్లోనే అనుకుంటాను. ఆయన బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని గుర్తు చేసింది దాదాపుగా మనమే అయి ఉండొచ్చు బహుశా. మిగతా ఎవరు చెప్పగా నేను వినలేదు. సరే పోనీ మన క్రెడిట్ కాదనుకున్నప్పటికీ గాను, ఇక రెండోది అంశం ఏమిటంటే, జోగి రమేష్, జోగి రాము విడుదలై బయటకు వచ్చిన దగ్గర నుంచి ఈ కల్తీ మద్యం కేసులో ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అనే కొన్ని ఆధారాలు కూడా ఈ రోజున సిట్టుకు లభించాయి అనేది ఇంటర్నల్గా ఉన్న టాకు. అంటే బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే సాక్షులు ఉన్నారో కొంతమంది అరెస్ట్ అయ్యారు, బయటకు వచ్చారు. అద్దేపల్లి జనార్దన్ రావు, అతని సోదరుడు జగన్మోహన్ రావు కూడా బెయిల్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలాగుంది అనుకునే దాని మీదనే ఇక్కడ మొత్తం ఆధారపడి ఉంది. వాళ్ళిద్దరితోటి ఈ జోగి బ్రదర్స్ కాంటాక్ట్ చేసే ప్రయత్నాలు చేశారనో, లేకపోతే వాళ్ళని బెదిరించే కార్యక్రమాలు ఏదో చేపట్టారనో ఏదో సమాచారం సిట్టుకైతే ఉంది. పూర్తి ఆధారాలతోటి ఏసీబీ కోర్టులో వాళ్ళు ఒక పిటిషన్ కూడా మూవ్ చేశారు. దీంతో ఇక జోగి రమేష్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది. ఇలాంటి అది వెనకటికి సామెత చెబుతారు చూడండి, అడుసు తొక్క నేల కాలు కడగ నేల అన్నట్టు వీళ్ళు పొయ్యి జోగి రమేష్ ఎగ్గిరి ఊబిలో దూకేశాడు. అంబటి రాంబాబు ఇష్యూ ఒక రకంగా నడుస్తూ ఉంటే మరి ఇందులో జోగి రమేష్ ఇంక్లూడ్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ చేశాడు అనుకోండి. ప్లాన్ చేసినా కానీ ఆయన మరి నిన్నగాక మొన్నే కదా జైలు నుంచి బయటకు వచ్చింది. ఆ బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏదైనా బెయిల్ రద్దయిద్దేమో అనే అనుమానాలైనా ఉండొద్దు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలామంది అలాంటివేవి ఈ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆయన మీద కూడా కేసు పుటాన్ చేశారు. వీళ్ళందరూ బెయిల్ పైన ఉన్న వ్యక్తులే. సజ్జల రామకృష్ణారెడ్డి మరొకళ్ళు అయితే బెయిల్ పైన కాదు, వాళ్ళు దీని టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో యాంటిసిపేటరీ బెయిల్లో ఉన్నారు. దాన్ని కూడా ఒక రద్దు చేయించే అవకాశాలు వీటన్నిటి ద్వారా ఉన్నాయి. కాకపోతే వీళ్ళలాగా దూకుడుగా మాట్లాడే ప్రయత్నం అయితే సజ్జల రామకృష్ణారెడ్డి చేయాల. మరి కానీ జోగి రమేష్ కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ మాత్రం వాళ్ళ బెయిల్ రద్దు చేయించుకోబోతున్నారనేది ప్రస్ఫుటంగా కనపడుతోంది. జోగి రమేష్ అసలు ఒక ప్లాన్ ప్రకారమే ఇది చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అక్కడికి పంపించింది. ఎందుకంటే ఆయన ఇంటి ముందు
ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటి ముందు ధర్నాలు గరావులు చేస్తూ ఉంటే ఆడికి వైసీపీ కార్యకర్తల్ని ఏరుకోరి పంపించింది జోగి రమేష్ అనే ఆధారం ఏదో ఈ రోజున సిట్టికి లభించింది. దాన్నన్నింటినీ చూసుకొని ఈయన రాష్ట్రంలో అనిశ్చితి నెలకొల్పే విధంగా చర్యలు చేపడతా ఉన్నాడు అనేది కూడా ఒకంత ఆధారం సమర్పించినట్టుగా కనపడుతోంది. మరి మొత్తం ఆ యాతావాత చూస్తే జోగి రమేష్ బెయిల్ అయితే ఈరోజు రద్దయ్యే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా మరి అంబటి రాంబాబునికి అయితే 14 రోజులు రిమాండ్కి పంపించారు. మరి ఇప్పుడు ఆయన కూతురు కూడా వచ్చి కులం కార్డు తీసుకొచ్చారు. ఇక్కడ అసలైన విషయం ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ కల్తీ నెయ్యి గురించి టాపిక్ డైవర్షన్ కావటానికి, అలాగనే ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో కూడా అక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నర్ పాలన కావాలి అని వాళ్ళు కోరటం కూడా ఒకంత ఆశ్చర్యంగా కనపడుతోంది. ఈ విషయమై నేను మరొక వీడియోని ఖచ్చితంగా మన కుండబద్దలు 2.0లో చేస్తాను, దాన్ని కూడా పరిశీలించండి. అమిత్ షా తోటి ఫోటో దిగే కార్యక్రమాలు చేపట్టి ఆ ఫోటోని ప్రచారం చేసుకోవడానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక విచిత్రమైన డ్రామాకు కూడా తీశాడు. అది ఆ విషయాన్ని మీరు ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే సమయంలో మన కుండబద్దలు 2.0లో వీడియో ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని కూడా పరిశీలించండి ఒకసారి. ఇక ఈ విషయానికి వస్తే కులం చిచ్చు రేపటానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో జోగి రమేష్ నిన్నగాక మొన్ననే జైలుకి వెళ్ళి బయటకు వచ్చాడు. అందున బీసీ నేత అనే ఒక బిరుదు ఆయనకి పట్టం కట్టేశారు. ఇక అంబటి రాంబాబు అయితే కాపు నేత అని పట్టం కట్టి దీంతో ముద్రగడ పద్మనాభాన్ని కూడా, యాక్చువల్గా ముద్రగడ పద్మనాభం నేను కులం మార్చేసుకుంటాను, పేరు మార్చేసుకుంటాను అని చెప్పి ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డి అయిపోయాడు. కాపైనా కానీ పుట్టుకతో పుట్టిన కులాన్ని మార్చగలిగేది ఎవరు? కావాలంటే కులం వదిలేసుకోవచ్చేమో, నా కులం లేదని చెప్పుకోవచ్చేమో, కానీ కులాన్ని నేను ఈ కులం నుంచి ఆ కులానికి మారతానంటే చాలామంది మారేవాళ్ళు ఉన్నారు. అలాగా మార్చుకోవటం కుదిరే పనే ఉంది. కాకపోతే పేరు మార్చుకున్నాడు ఆయన, పద్మనాభ రెడ్డిగా మార్చుకొని ఈరోజు కాపుల మీద మళ్ళీ ప్రేమ వలకబోస్తా ఉన్నాడు. ఏమిటిది? అంబటి రాంబాబు మీద ఇలా దారుణాలు జరుగుతూ ఉంటే కాపులందరూ కలిసి ఏం చేస్తున్నారని రెడ్డి అయిన పద్మనాభ రెడ్డికి ఇప్పుడు మళ్ళీ కాపులు ఎందుకు అర్జెంటుగా గుర్తొచ్చారో తెలియదు. అంటే పేరే కదా నేను మార్చుకుంది, కులం కాదే అని అంటాడేమో రేపేదైనా. ఎందుకంటే వాళ్ళ నాలికలు ఎప్పుడో ఎటు పడితే అటు నరం లేకుండా తిరగటం మొదలుపెట్టాయి. మన నాలుగుకి నరం లేకపోయినా కానీ మనం స్ట్రైట్గానే వాడతాం, దాన్ని కొండ బద్దలు కొట్టినట్టే చెబుతాం మనకు అనిపించిన అంశాలు మొత్తాన్ని. కాకపోతే వాళ్ళు అలా కాదు కదా, తడవుకు ఒక రకంగా మారుతారు. మళ్ళీ కాపు కులం మీద ప్రేమ పుట్టుకొచ్చింది. మరి ఇక రేపు మాపో హరిరామ్ జోగయ్యను కూడా తట్టి లేపుకొస్తారేమో తెలియదు. అలాంటి ఒక కులం దీని మీద జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయడానికి ఈ రోజున తెరదీస్తే, మరొక వైపున రాష్ట్రంలో అనిశ్చితి నెలకొంది, రాష్ట్రపతి పాలన పెట్టాలని ఒక డిమాండు. వీటన్నిటి దృష్ట్యా చూస్తే కనుక ఇప్పుడు జోగి రమేష్ విషయానికి వస్తే ఈ ప్రస్తుతం నడుస్తున్న ఈ కార్యక్రమాలు వీటన్నిటి మీద కానీ, ఈ చర్యలు వీటన్నిటి మీద కానీ ఆయన బెయిల్ అయితే ఖచ్చితంగా రద్దయ్యే అవకాశాలే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.